హలో హలో భయ్యా, ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి, పెద్దతో మాట్లాడుతా నేను. మీరు వచ్చిన తర్వాతే వాడంతా చూడాలి. సరే సరే అన్నా, మన చక్రిని ఎవరు కొట్టారంట, ఒకసారి వెళ్ళొస్తా. సరే సరే, వాడు ఎవడైనా సరే మ్యాటర్ ఫినిష్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకేనన్నా. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 2365 సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్ళు చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుతుంది. చ ఏం కిచెనో ఏం లోకమో, అవసరానికి ఒక్కటే కనిపించావదు. అవతలేమో దానికి టైం అయిపోతుంది. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానో ఏంటో. అయ్యో స్వాతి, టిఫిన్ రెడీ అమ్మా. వస్తున్నా. స్వాతి, ఇంకెంతసేపే? అబ్బా వస్తున్నాను మమ్మీ. స్వాతి, వస్తున్నావా? రెడీ అవడానికి నీకు ఎంత టైం పడుతుందే? ఒక పూట సరిపోతుందా? సారీ మా, మార్నింగ్ నిద్ర లేచేసరికి లేట్ అయింది. స్వాతి, ఏంటమ్మా రాత్రి లేట్ ఎందుకైంది? రాత్రి లేట్ ఏం కాలేదమ్మా, త్వరగానే వచ్చేసానుగా. నిజం చెప్పు. అది కాదమ్మా, రాత్రి ఏది కాదే? గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. రాను రాను అసలు నీకు టైం సెన్స్ లేకుండా పోతుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీ నాన్నగారు లేకపోయినా నిన్ను ఎంతో క్రమశిక్షణగా పెంచుతున్నానని ఫీల్ అయ్యేదాన్ని. అది కాదమ్మా, రాత్రి కానీ నీ ప్రవర్తన చూస్తుంటే అది నిజం కాదేమోననిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఒక పక్కనేమో పరీక్షలు. సరే సరే, త్వరగా తినేసి బయలుదేరు, టైం అవుతుంది. కాలేజ్ నుండి ఈ రోజున త్వరగా వచ్చేస్తే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, సరేనా? సరే మమ్మీ, బాయ్. చక్రి 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 భయ్యా, ఎవరని కొట్టింది? వాడి పేరు గిరి. గిరియా 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 గిరియా. ఎక్కడుంటాడు రా? నాకు తెలీదు భయ్యా, ఎక్కడ ఉంటాడు. నీకు తెలీదా? భయ్యా, ఒకవేళ సరే సరే, నాతో నేను చెప్తా. ఫంక్షన్కి మన ఫ్యామిలీ అంతా వెళ్ళాం గాని అక్కడికి అను ఒక్కరితే రాలేకపోయిందండి. అబ్బా సర్లేవి, తనకు ఎగ్జామ్స్ అని కదా ఉండిపోయింది. ఒరే, నెమ్మదిగా వెళ్ళమని చెప్పారా? ఎందుకు అంత కంగారు? రే నెమ్మదిగా వెళ్ళినానా? ఇంకాపరా బాబు. అనుభవించు రజ్జా, అనుభవించు రజ్జా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అది ఓకే. అనుభవించు రజ్జా, అనుభవించు రజ్జా, పుట్టింది పెరిగింది ఎందుకు.